చూడండి, ఏదన్నా తన ఇంట్లో సమస్య వస్తుంది, 3-4 రోజుల వరకు భోజనం మానేస్తారు. అవునా? ఎంతమంది వచ్చి బ్రతిమలాడినా వాళ్ళు కనీసం భోజనం కూడా తినరు. అంటే ఒక పట్టుదల నేను ఎందుకు తినాలా, నేను తినను. ఎంతమంది బ్రతిమలాడినా సరే వారు భోజనం తినరు. మరి కొంతమంది ఉంటారు, ఇవాళ నేను చచ్చిపోవాలని కూడా ఖచ్చితంగా చచ్చిపోతారు కూడా కొంతమంది. ఒరే రాత్రి అన్నాడు రా వాడు, ఉదయం కల్లా చచ్చిపోయాడు. రాత్రి అన్నది ఆవిడ, ఉదయం కల్లా నా శవం చూస్తారు మీరు అని అన్నది. నిజంగానే రాత్రి అన్నది, నిజంగానే ఉదయం అయ్యేసరికి ఆమె శవం అయిపోయింది. దీన్ని ఏమనాలి అంటే పౌరుషం విషయమై, పట్టుదల విషయమై, తాను నష్టపోయే విషయంలో తాను నడుము కట్టుట. చెప్పండి, ఏ విషయంలో నడుము కట్టట? నష్టపోయే విషయంలో, పాడు చేసుకునే విషయంలో కొంతమంది నడుము కడతారు. కొన్ని సందర్భాల్లో కొందరు ఏమే నీ బుద్ధింగి ఇంకెప్పుడు నువ్వు ఇంకెలాగే ఉంటావా అంటే ఆవిడ అవును నేను ఇలాగే ఉంటాను. పిల్లలు ఎదుగుతున్నారు కదే, ఎదిగినా నాకు అనవసరం, నేను ఇలాగే ఉంటాను. అదేంటి నువ్వు ఆడదాని అంత మొండిగా ఉండకూడదు, నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఏం చేసుకుంటారు అని అంటూ కొంతమంది చాలా అహంకారం పూని మాట్లాడతారు. అది ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు గాక, జీవితాల్లో మనం దెబ్బ తినేస్తాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మరి ఈ దీపము వెలుగుతూ ఉన్న ఈ దీపము నిరంతరము వెలుగుతూ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? అసలు దీపము ఎప్పటికీ ఆరిపోకూడదు. వెలుగుతూ ఉన్న ఈ దీపం వెలుగుతూ ఉంటుండగానే వెలుగుతూ ఉన్న ఈ దీపాన్ని మరొక చోటికి తీసుకెళ్ళి దేవుడు పెట్టుకోవాలి. నా మాట అర్థమైందా? వెలుగుతున్న ఈ దీపం ఆత్మీయ దీపం, ఆత్మదీపము అలా వెలుగుతుంటుండగా ఒక చోటు నుండి పరలోకమని తన రాజ్యములో తీసుకెళ్ళి ఆ దీపాన్ని దేవుడు పెట్టుకోవాలి. దీపము ఆరిపోతే ఏం ప్రయోజనము? ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. చెప్పండి, ఆత్మను ఆర్పకుడి అని మా వాక్యం మనం చూస్తాం. బలిపేట మీద కట్టెలు నిత్యము మండుచుండవలెను, అవి ఆరిపోవటానికి వీల్లేదు అని వ్రాయబడినది కదా. కాబట్టి మన దీపం వెలుగుతూ ఉన్న ఈ దీపము నిరంతరం వెలుగుతూ నిత్య జీవములో పరలోకములో గొర్రెపిల్లయే దీపం. అలాంటి పరలోకములో గొర్రెపిల్లయే దీపం అనబడిన ఆ దీపకాంతిలో మన దీపము కూడా నిరంతరము ఆ దీపముతో నిరంతరం వెలుగుతూ ఉండాలంటే ఏం చెయ్యాలి? పౌలు ఒక దినం ప్రసంగిస్తున్నాడట, ఆ మేడగదంతా దీపములతో నిండెను అంటాడు. అక్కడ ఆ మేడగదంతా దేంతో నింపబడ్డదట? ఆ దీపములతో నింపబడెను. అర్ధరాత్రి అయినందున మరి విశేషముగా పౌలు అత్యాసక్తుడై రాత్రంతా ప్రసంగం చేయుచున్నందున అక్కడ ఐతిక్కు అనే ఒక మనుషుడు కిటికీలో కూర్చున్నాడట. అది వాస్తవానికి కూర్చునే ప్లేస్ కాదు, అది గాలి వచ్చే ప్లేస్ అది. అలాంటిది వాడు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ఆ యొక్క కిటికీలో కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ కాస్త కునుకు రావడంతో 3వ అంతస్తుపై నుండి క్రిందకు పడి ఐతిక్కు అన్న మనుషుడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. అంటే అక్కడ అంటాడు కదా, అందులో చాలా దీపములు వెలుగుచుండాలి. చూస్తుండగా ఒక దీపం ఏమైంది? ఒక దీపం ప్రక్కకు వెళ్ళిపోయింది. దేవుని ఉద్దేశం మన దీపం ఆరిపోవటం కాదు. వెలుగుతూ ఉన్న ఈ దీపము వెలుగుతూ ఉంటుండగానే ఈ దీపాన్ని దేవుడు తీసుకొని వెళ్ళి మరొక చోటు పెట్టుకోవాలి. అందుకేనాడు, నా దీపమును వెలిగించిన వాడు నువ్వే కాబట్టి ఎప్పటికీ నా దీపము ఆరిపోదు. అసలు ఎవరి ఆత్మ కూడా ఆరిపోదు. కాకపోతే ఈ దీపం నిత్య జీవానికి వెళుతుందా లేక ఆరని అగ్నిలోకి ఈ దీపం వెళ్ళిపోతుందా అనేది మనం గుర్తించాలి. అందుకు ప్రభు అంటాడు కదా, మీ దీపములను వెలుగుచుండనీయండి అన్నాడు. నడుము కట్టే విషయంలో కొన్ని సందర్భాలు మనకు తెలుసు. బిడ్డను కన్న తర్వాత పొత్తు కడుపు జారిపోకుండా ఒక స్త్రీ నడుము కడతాది. ఆ బాలింతరాలుగా ఉన్న రోజులన్నీ ఆమె కంటే వయసులో పెద్దవారైన ఆడవాళ్ళు చెప్తారు, అమ్మ ఇక్కడ బలంగా గట్టిగా కట్టుకో, పొత్తు కడుపు జారిపోకుండా బలం ఉంటుంది. ఆ విషయంలో నడుము కడతారు. ఓకే. మరి కొంతమంది చెట్టు పైకి ఎక్కి ఆ మద్యం దాన్ని ఏమంటారంటే తెల్లగా ఉంటుంది, కళ్ళు తీస్తారు. వాడు కూడా నడాన్ని మంచి స్ట్రాంగ్గా కట్టుకొని ఆ చెట్టు పైకంట ఎక్కి పైనుండి ఆ యొక్క కుండలతో కళ్ళు దాని కిందకు దింపుతాడు. ఆ టైంలో వాడు ఎక్కేటప్పుడు నడుము ఏ కొంచెము లూజ్ అయినా
నడుము పట్టు అనేటువంటిది కొంచెం ఏమాత్రం అజాగ్రత్తగా లూజుగా ఉన్నా అంత పై చెట్టు నుండి కూడా ఏమైపోతాడు ఆ మనుషుడు, కిందకు పడిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులకి రంగులు వేస్తుంటారు, తాళ్ళ మీద దిగుతుంటారు, వాళ్ళు త్రాళ్ళ మీద దిగుతుంటారు. త్రాడు మీద దిగుతున్న పని ఒకవైపు అయితే, మరొక వైపు వాడు దేన్ని కట్టుకోవాలట, తన నడాన్ని చాలా స్ట్రాంగ్గా కట్టుకొని మరొక సపోర్టును వెతుక్కుంటూ వాడు రావాలి. ఒకవేళ వాడు కూర్చున్న ప్లేసు జారిన ఆ నడానికి పట్టినటువంటి ఆ కట్టు అనేది వాడు మరీ కిందకు పడిపోకుండా, చచ్చిపోకుండా వాడిని నిలబెట్టడానికి కారణమవుతారు. ఇలా చెప్పుకుంటే కొన్ని సందర్భాలలో నడుము కట్టడం అనే విషయాలు అక్కడక్కడ మనం చూస్తుంటుంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఆత్మీయ అర్థం ఏమిటంటే, ఆయన అంటాడు, మీ నడుములను కట్టుకొనుడి, అప్పుడు మీ దీపాలు వెలుగుతాయి అన్నాడు. వాస్తవానికి ఏ విషయంలో మనం నడుము కట్టాలో చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము 11వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనము. త్వరగా. మీరు ఆ యొక్క బలి పశువు యొక్క మాంసమును తినవలసిన విధము ఏదనగా, నెంబర్ 1, మీరు మీ నడుములను కట్టుకొని, మీరు మీ పాదములకు పాదరక్షలను చెప్పులు తొడుక్కొని, మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు ఆ మాంసమును ఆహారమును మీరు తినవలయును. చాలు. నెంబర్ 1 ప్రభు చెప్తున్న మాట, మొదటి మాట చివరి వరకు జ్ఞాపకించుకోనండి. ఏ విషయంలో మనం నడుము కడుతున్నాం. కొంతమంది నష్టపోవటాన్ని నడుము కడతారు. ఏమై విడాకులు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, అంతే, ఆడితో నాకు కాపురం అక్కర్లా, నేను వెళ్ళిపోతానంతే, మీరు నాకు విడాకులు ఇప్పించకపోతే ఈ రాత్రి నేను ఇక్కడ చచ్చిపోతాను అంటే ఒక మొండి పట్టు. చెప్పండి, దాన్ని ఏమంటారట? ఒక మొండి పట్టు. అంటే అప్పుడు అంటారు, దాని కర్మకు దాన్నే వదిలేంట, ఎడిపోతాం మనకెందుకు అంటే చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకుంటారు. అంటే నష్టపోయే విషయంలో రోషము కలిగి నడుము కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. నష్టపోయే విషయంలో రోషం కలిగి నడుము కట్టేవారు. నడుము కట్టేయడం అనే మాట మరలా చెప్తున్నాను, ఒక మాట మీద స్థిరముగా ఉండుట. నడుము కట్టుట అనే మాటకు అర్థం ఏంటి? ఒక మాట మీద తాను ఒక పట్టుదల, ఒక స్థిరము కలిగి. మరలా చెప్తున్నాను, చనిపోవాలంటే కొంతమంది వెంటనే సూసైడ్ చేసేసుకుంటారు. చాలామంది అని, ఒరే ఆడు సామాన్యుడు కదా అన్నట్టుగానే చేస్తాడు, ఆడు చాలా గుండె ధైర్యం గలవాడు, అది చాలా గుండె ధైర్యం కలదరా బాబు, అలాగే మలమల మాడిపోయి మంటలు వస్తున్నా అలాగే ఉండిపోయిందిరా బాబు, ఎంత పట్టుదల కలదరా అది అన్న మాట నెరవేర్చుకుందిరా అది. అంటే ఏ విషయములలో ఆమె నడుము కట్టిందంటే, తెల్లారితే నేను ఉండకూడదు అన్న విషయంలో నడుము కట్టింది. నిజంగానే తెల్లారితే ఉండదు. నేను నీతో కాపురం చేయను గాక అన్న విషయంలో కొంతమంది నడుము కడతారు, నిజంగానే కాపురం చేయరు, డైవర్స్, విడాకులు ఇచ్చేస్తారు. మరి కొంతమంది నడుము కడతారు, ఎవడక్కర్లా నీ బోర్డు ఉద్యోగం, నాకేం అక్కర్లా, నీ ఉద్యోగం నేను బతికేస్తున్నాను అనుకుంటావా, నా అంత నేను బతుకుతాం, ఇది ఇప్పుడే రాజీనామా రిజైన్ చేస్తున్నాను, ఇది తీసుకో అబ్బాయి, కంగారు పడకరా, నీకు నెలకి 90,000 జీతం రా, గవర్నమెంట్ ఉద్యోగం రా, నాకు అన్నీ అనవసరం అంటే తన ఉద్యోగాన్ని వెనక్కి వెళ్ళిపోయే విషయంలో వాడు ఏం కట్టాడట? నడుము కట్టాడు. కాపురాన్ని తెగదెంపులు చేసుకునే విషయంలో కొంతమంది ఏం చేస్తారు? నడుము కడుతున్నారు. తెల్లారితే నేను ఉండకూడదు, ఈ రాత్రి అంతమైపోవాలి, చనిపోవాలనుకుంటే ఆ విషయంలో కూడా వారు ఏం చేస్తారట? నడుము కడుతున్నారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాటలను అర్థం ఏమిటంటే, పాత నిబంధన నిర్గమాకాండంలో మనం చదువుకున్న 12వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, మీరు దానిని తినవలసిన విధం ఏమనగా, నెంబర్ 1, మీరు మీ నడుములను కట్టుకొని, చెప్పులను తొడుక్కొని, కర్రలను చేతపట్టి త్వరపడుచు దానిని తినవలెను. నెంబర్ 1 వినండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు తెల్లారితే కనాను దేశానికి రావాలి, అంటే విడుదల పొందుతారు. వారు బయటికి రాబోతున్నారు. వారు బయటకు రావటానికి ముందు దేవుడు అక్కడ ఒక షరతు, ఒక ప్రమాణాన్ని ఇచ్చాడు. ఏంటంటే, నిబంధన గొర్రెపిల్ల యొక్క బలి పశువు యొక్క మాంసం, ప్రతి ఇంటి వారు ఒక్కొక్క గొర్రెపిల్లను తమ పక్షంగా వధించుకోవాలి. ఉదయం అయ్యేసరికి ఒక డెక్క కానీ ఒక ఎముక కానీ ఉండకూడదు. తెల్లారేసరికి మీరు దానిని పూర్తిగా భక్షించాలి.
ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే నలుగురు, 10 మంది అయితే 10 మంది. ఒకవేళ అధికంగా మాంసం ఉండి తినే సంఖ్య మీకు తక్కువైతే మీ ప్రక్కన ఉన్న వారి ఇద్దరు ముగ్గురిని మీ దాంట్లో కలుపుకొని మొత్తం మీద ఎలాగైతే వధించబడిన బలి పశువు మాంసం ఏం చేయకూడదు, ఉదయం వరకు ఉండకూడదు, అది రాత్రే మీరు ఖాళీ చేసి తినేయాలి అని అంటూ ఆ బలి పశువు యొక్క మాంసం, గొర్రెపిల్ల మాంసం తినే విషయంలో ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మొట్టమొదటి మాట, మీ నడుములను కట్టి. చెప్పండి, నడుములను కట్టి దాని మాంసం తినాలి అన్నాడు. అంటే ఇక్కడ బలి పశువు యొక్క మాంసం దేనికి సాదృశ్యము అనంటే దేవుని వాక్యమే. చెప్పండి, దేవుని వాక్యమే ఆయన శరీరం, ఆయన శరీరమే దేవుని వాక్యం. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. రెండవది, ఆ శరీరం దేనికి సాదృశ్యం? ప్రభు యొక్క రక్త మాంసాలకు కూడా సాదృశ్యం. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ప్రభు సంస్కారం తీసుకుంటారు, సంతోషం. మరికొన్ని ఆదివారాల్లో ప్రతి నెల మొదటి ఆదివారంలో ప్రభు సంస్కారం తీసుకుంటారు. అయితే ఆనాడు ఆ బలి పశువు యొక్క మాంసం తినే విషయంలో వారు ఏం కలిగి ఉన్నారు అని అంటే సిద్ధపాటు, నడుము కట్టారు. మరి ఆ మాటకు వస్తే దేవుని వాక్యము వినటానికి వచ్చేటువంటి మనము నడుము కడుతున్నామా? ఆలోచన చేద్దాం. అంటే సిద్ధపాటు. ఎప్పుడు దేవుని వాక్యం అయిపోతుందేమో, అయ్యో నేను వెళ్ళే సమయానికి వాక్యం మధ్యలో వెళ్తుంటానేమో, అయ్యో నేను వెళ్ళేసరికి సగం వాక్యం అయిపోద్దేమో. ఏమండి, ఆహారం అనేది నిండుగా పెడితే అందంగా ఉంటుందా, సగం పెడితే అందంగా ఉంటుంది అంటారా? ఏమండి, ఆ పక్కనోడికి 4 గారెలు వేసి అసలు నీకు గారైపోయి, పక్కనోడికి తెల్లగా భోజనం పెట్టి అసలు నీకు కొంచెం మాత్రం పెడితే ఇది కూడా కొత్త భోజనం బాబు, మీరు కూడా దీన్ని కూడా తినంటే నువ్వు ఆ పక్క ప్లేట్ చూస్తావు, ఈ పక్క ప్లేట్ చూస్తావు, అందులో 4 గారెలు, బూర్లు అన్నీ ఉన్నాయి, నీ దాంట్లో ఆహారం ఇంత ఉంది. అదేంటి సార్ ఇంత ఉంది? అవునయ్యా, సమయాన్ని బట్టి మేము కేటాయించి, ముందొచ్చిన వాడికి 20 గారెలు, కొంచెం లేట్ వస్తే 19 గారెలు, ఇంకొంచెం తక్కువ వస్తే 18 గారెలు, ఇంకొంచెం తక్కువ వస్తే 10, 9, 3 ఇలాగిలా వచ్చేసి ఇంకాస్త లేటుగా వచ్చేవాడికి ఈ విధమైన కొంచెం సాంబార్తో మాత్రమే మెతుకులు. అంటే అడిగి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే తినే విషయంలో వాడు ఎంత లేటు చేసినా వాడు అనుకున్నంత తిండి వాడికి కావాలి కదండి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, భోజనానికి వెళ్ళేటప్పుడు వాడు ఎంత ఆలస్యంగా వెళ్ళినా వాడు అనుకున్న భోజనం మాత్రం అక్కడ కావాలనుకుంటాడు. కానీ ప్రభు సన్నిధిలో అది కుదరదు. ప్రభు సన్నిధిలో అది కుదరదు. నీకు సమృద్ధి గల ఆహారం కావాలి అని అంటే అందరితో పాటు తొలి సమయంలోనే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వెళదాంలే, ఇంకా పాటలు అవుతుంటాయి కదా, వెళదాంలే, గంట పోయిందని చూద్దాంలే అని అనుకుని నిర్లక్ష్య వైఖరితో దేవుని సన్నిధికి రావద్దు. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు దానిని తినవలసిన విధం ఏమిటంటే అది తినేటప్పుడట ఖచ్చితంగా మీరేం చేయాలి? మీ నడుములను కట్టండి. అంటే నీకు సిద్ధపాటు, అంటే ఒక పట్టుదల. నేను సౌండ్ తగ్గించినాను. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళి తొలి పదార్థం, తొలి మెతుకు మొదలుకొని ఆఖరి మెతుకు వరకు కూడా నేను రుచి చూడాలి. నిజంగా మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నామా? తొలి ప్రార్థన మొదలు ముగింపు ప్రార్థన వరకు ఉంటున్నామా? కొంతమంది పాటలకు మధ్యలో వస్తారు, ప్రసంగానికి మధ్యలో వస్తారు, వెళ్ళిపోయేటప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంటారు. ఇది క్రమం కాదు. ఇక్కడ చెప్పిన మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే ఆ బలి పశువు యొక్క మాంసం మీరు తినేటప్పుడు మీకేం కావాలంటే మీరు మీ నడుములను కట్టండి అన్నాడు. ఒక దినాన్ని ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ ఆ పాళెములో ఉన్న ప్రజలను చూసి అంటాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 10 వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 10 వచనము. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు పాళెములోనికి వెళ్ళి జనులతో ఈ మాట చెప్పండి, మీరు స్వాధీనపరుచుకొను దేశములో మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకై 3 దినములలో కల్లా మీరు యోర్దానును దాటవలెను. కనుక మీరు ఆహారమును, అదేంటది? నువ్వు కానాను దేశములోకి వెళ్ళాలంటే నీకేం కావాలన్నాడు దేవుడు ఇక్కడ? ఆహారము సిద్ధపరచుకో. అంటే కానాన్ అనేది ఐగుప్తు దేశం. ఇటు ఐగుప్తు దేశం అనేది బానిస దేశం, కానాన్ అది పరలోకానికి సాదృశ్యం. వీళ్ళు ఎక్కడి నుంచి విడుదల పొందారు? వీళ్ళు ఐగుప్తులో విడుదల పొందారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు?
కానాను అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం, అంటే అది పరలోకానికి సాదృశ్యం. మరి ఇప్పుడు పరలోకానికి వీరు వెళ్ళాలంటే విడుదల పొందారు. ఒకటి విడుదల పొందిన తర్వాత మధ్యలో వీరికి ఒకటి ఎదురొచ్చింది. అదేంటో తెలుసా? యోర్దాను నది. అక్కడ క్లియర్గా రాయబడింది, 3 దినములలో కల్లా మీరు ఏం చేయాలి? యోర్దానును దాటాలి. యోర్దాన్ అనే మాటకు అర్థం మృత్యు. యోర్దాన్ అనే మాటకు అర్థం ఏంటంటే మరణం. ప్రతి మనిషి జీవితానికి తప్పనిసరిగా వచ్చేది ఆస్తులు వస్తాయో అంతస్తులు వస్తాయో మనం చెప్పలేం, కానీ జీవితంలో పెళ్ళి అవుతుందో లేదో మనం చెప్పలేం, జీవితంలో పిల్లలు పుడతారో లేదో చెప్పలేం, ఆ వ్యక్తికి జీవితంలో కనీసం ఉద్యోగం సంపాదించుకుంటాడో లేదో చెప్పలేం, కనీసం జీవితంలో అతను ఇల్లు కడతాడో లేదో చెప్పలేం, కానీ జీవితంలో అతను చచ్చిపోతాడని మాత్రం మనం చెప్పగలుగుతాం. అంతే కదా, ప్రతి మనిషికి మరణం. కాబట్టి వీళ్ళు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వాళ్ళకి ఏమి ఎదురొచ్చిందట? యోర్దాను నది. ఈ యోర్దాను నదట 3 దినములలో దాటేయాలి అన్నాడు. ఈ 3 దినాలు అనేది మానవ జీవితానికి సంపూర్ణ అర్థం. ఒకటి, నువ్వు పుట్టింది మొదలుకొని బాల్యము నుండి యవ్వన ప్రాయమునకు, ఒకటి యవ్వన ప్రాయము నుండి మధ్యప్రాయం, మధ్యప్రాయము నుండి వృద్ధాప్యం. తల్లి గర్భములో ఒక వ్యక్తికి మరణం రావచ్చు, బిడ్డను చూడకుండానే కడుపులో బిడ్డ చచ్చిపోవచ్చు. ఒక చెట్టు ఫలం ఇవ్వాలంటే అది 3 దశలుగా మారి 4వ దశలోకి వచ్చి సంపూర్ణం అవుతుంది. నెంబర్ 1 పూత మొదలుకొని పిందె వరకు ఒక స్థానం, పిందె నుండి కాయకు 2వ స్థానం, కాయ నుండి పండుకి 3వ స్థానం. మరలా చెప్తున్నాను, నెంబర్ 1 పూత నుండి నువ్వు నిలబడ్డావా, ఆ పూత ఏమవుతుంది? పిందెగా మారుతుంది. పిందె నిలవబడిందా, అది కాస్త కాయ అవుతుంది. కాయగా నిలవబడిందా, అది కాస్త పండు అవుతుంది. ఏమంటే పండైన తర్వాత చెట్టుకుంటుందా, రాలిపోద్దా? ఖచ్చితంగా రాలిపోతుంది. కొన్ని సందర్భాలు పూత రాలిపోదా? చెప్పాలి. చిన్నపిల్లలుగా మరణం రాదా వాళ్ళకి? చిన్న వయసులో కూడా కొందరికి మరణం వస్తుంది. యవన ప్రాయంలో కొంతమంది చనిపోతారు, బాలుడుగా కొంతమంది చనిపోతారు, మధ్య ప్రాయంలో చనిపోవచ్చు, వృద్ధాప్యంలో చచ్చిపోవచ్చు. దేవుడు అంటాడు ఇక్కడ 3 దినములలో యోర్దాను మీరు దాటాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. భూమి అన్నాడు 5వ వచనం అనుకుంటా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చెయ్యగలవన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చెయ్యగలవు. ఉందండి అందరి బైబిల్ ఈ మాట ఉందా? యోర్దాను ప్రవాహముగా. అక్కడేం చదువుకున్నాము? 3 దినములలో మీరేం చేయాలి? యోర్దాను దాటాలి. అంటే 3 దినాలనే మాటకు అర్థం మానవ జీవితంలో మరణం ఎప్పుడైనా రావచ్చు. ఈ మరణం మనకు రాకముందు ఏం కావాలట? ఆహారమును సిద్ధపరుచుకునుడి. యోర్దాను 3 దినాల్లో మీరు దాటాలి కాబట్టి మీకేం కావాలి? ఆహారం అవసరం. ఆహారం సిద్ధపరచుకునుడి అన్నాడు. ఏమిటి ఆహారం అనగా ప్రభువు నీకు ఇచ్చిన రక్షణార్థమైన ఆహారం, ఆహారం వాక్యం. వేసవి కాలంలో ఆహారం అట చీమలు దాచుకుంటాయట, కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటాయట. ఎందుకో తెలుసా? వాటికి తెలుసు వేసవి కాలం దాటితే దాని తర్వాత రాబోయే కాలం ఏంటంటే వర్షాకాలం. వర్షాకాలం అనేది చెట్లు పెద్ద పెద్దవే పడిపోయేటప్పుడు ఆఫ్టర్ నేలను ప్రాకే చీమలేపాటివి. అందుకే అవి ఎంత యుక్తిగా తెలివిగా ప్రవర్తిస్తాయంటే వేసవకాలం తర్వాత వెంటనే వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలం మనుషులే కొట్టుకుపోతారు, ఆఫ్టర్ మనమెంత. కాబట్టి వర్షాకాలంలో మనం ఏం చేయాలంటే వేసవి కాలములోనే ఆహారాన్ని దాచుకుంటే అది వర్షాకాలానికి మనకు పనికొస్తుంది. వర్షాకాలం మనం రోడ్ల మీదకి రావక్కర్లేదు, ఏ ఇంట్లోకి మనం దూరక్కర్లేదు, ఏ బెల్లం మొక్క దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వర్షాకాలం అంతా హాయిగా అటుకు మీద కూర్చొని ఆహారం మనము తిందాం అని చెప్పేసేసట వేసవి కాలములో ఆహారమును సిద్ధపరచుకుంటాడు. మరో సందర్భాలు అంటాడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణము నీ ఎదుట ఉంది. 40 దినాలలో నీవు హోరేబు పర్వతానికి చేరుకోవాలి. కాబట్టి నేనిచ్చు ఈ ఆహారమును తిని ఆహారము యొక్క బలము చేత యోర్దాను నదిని నువ్వేం చేయాలి? ఆ యొక్క హోరేబు పర్వతానికి నువ్వు చేరుకోవాలి. కాబట్టి నేనిచ్చు ఆహారముతో బలము పొందుకో ఏలియా అని దేవదూత వచ్చి ఏలియాతో చెప్పడం జరిగింది. సరే, సందర్భం ఏదైనా సరే ఆహారం అన్న మాట నెంబర్ 1 మాట్లాడుతున్నాం.
అది ఏ ఆహారమైనా సరే ఆత్మీయంగా మనం తీసుకుంటే అది దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎందుకంటే మనుషుడు రొట్టె ముక్క వలన కాదు, దేవుని వాక్యం అనే నీ మాట వలన మనుషుడేమవుతాడు? బ్రతుకుతాడు. కాబట్టి ఇక్కడ మీరు ఆ బలిపశు మాంసము తినవలసిన విధమేమనగానగా మీ నడుములను కట్టి అన్నాడు. నెంబర్ 1, ఏ విషయంలో మనం నడుము కట్టాలో తెలుసా? దేవుని సన్నిధికి ఎప్పుడు పరిగెత్తుకుపోదుమా, ఎప్పుడు ఆయన వాక్యము నేను భుజించుదునా, ఎప్పుడు ఆయన వాక్యము నాకు ధారాళముగా దొరుకుతాదా, ఎప్పుడు ఆయన సన్నిధి నేను కనబడుదునా, ఎప్పుడు ఆయన వాక్యము నేను భుజింతునా అని చెప్పేసేసేసి వాక్యము కొరకు మనలో దాహము, తృష్ణ, కోరిక, అభిలాష, ఉద్దేశం మన జీవితాల్లో ఉండాలి. ఎవరి జీవితములో వాక్యం కొరకు పరుగులు తీస్తూ నడుం కడతారో వారి దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఎవరు వాక్య విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరు వాక్య విషయంలో అశ్రద్ధగా ఉంటారో, ఈ వాక్యాలు మేము టీవీలో వినట్లేదా, మాకు తెల్లా, మా ఇంటి గోడల మీద లేవు ఈ వాక్యాలు, చర్చికి వెళ్ళాలా, వెళ్ళకపోయి మనసులో అనుకుంటే సరిపోదా అని కొంతమంది ఇలాంటి వాళ్ళు బయలుదేరతారు. అలాంటి వాళ్ళు బయలుదేరి దేవుని వాక్యానికి ఎందుకు వారి మనసుల్లో చోటు ఇవ్వరు ప్రియులారా. వారు దేవుని యొక్క వాక్యం అందట వారు ఎందుకో ఇష్టపడని వారుగా ఉంటుంటారట. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట 6వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా ఇలా వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 10వ వచనము ఇర్మియా గ్రంథము. త్వరగా, ఎవనికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరుచుకున్నవారు కారు గనుక వారు వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారట? ప్రజలు తృణీకరిస్తున్నారు. జాగ్రత్త, ఏ రోజు దేవుని వాక్యం ఆగిపోతుందో మనకు తెలీదు. గత 6 మాసాల్లో వాక్యం ఆగిపోయింది, ఎక్కడ వాక్యం లేదు. సేవకులు ఎక్కడ అంటే వాక్యం చెప్పే పరిస్థితి, ఏదో ఇలాంటి సెల్ ఫోన్లో చెప్పుకోవటం, అది ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా బయటకు వెళ్ళటమే తప్ప సేవకుడు తన సంఘములో నిలబడి విశ్వాసులను రప్పించి వాక్యం చెప్పే పరిస్థితి లేదు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే రాబోయే మరి కొంతకాలానికి నిజంగానే వాక్యం ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. దేవుని వాక్యం కొరకట ప్రజలు సముద్రాలు దాటి వెడతారట. రాబోయే దినములు నీ దేశములో గొప్ప కరువును పుట్టిస్తాను అన్నాడు దేవుడు. ఏమిటా కరువు? అది అన్నపానాలు లేకపోవటం చేత కలిగే కరువు కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు కరువుగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున జనులు యెహోవా వాక్యమును వెదుకుటకై ఉత్తరము నుండి దక్షిణ, దక్షిణ నుండి తూర్పు, తూర్పు నుండి పడమర నలుదిక్కులకు వారు సంచరించెదరే, కానీ ఆ దినమున యెహోవా వాక్యము వారికి దొరకకపోవును అని చెప్పేసి వ్రాయబడినది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం కూడా చూస్తే అక్కడ ఏం వ్రాయబడి ఉంటుందంటే చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, అందుచేతను ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు అసలు ఈ వాక్యమే వద్దని వాక్యమును త్రోసివేసి బలత్కారమును, కృత్రిమములు, మీరు ఆచారాలు నమ్ముకుంటున్నారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఈ వాక్యము వద్దని సంఘములో దైవజనుడు సిద్ధపాటు కలిగి వచ్చే సంఘానికి వాక్యమనే ఆత్మీయ మేత, వాక్యమనే ఆహారమును ఈ విధంగా నేను పంచాలి నా ప్రజలకని దైవజనుడు ఆల్రెడీ సిద్ధపడి ఆదివారం ఉదయమనే లేచి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ఏర్పరిచిన స్థలంలోకి వచ్చి నిలబడితే విశ్వాసులు అనుకుంటారట, ఈ వాక్యము మాకు వద్దని, ఈ వాక్యంతో మాకు అంత ఆసక్తి లేదని. కొన్నిసార్లు అంటాం, ఈ కూర ఎవడు తింటాడులే బాబా, ఈ కూర ఎన్నోసార్లు తిన్నాం కదా, ఈ కూర మాకెందుకు బాబా, ఇంక వేరే కూర లేదా అంటారు. అనరా చెప్పరే, అంటారు కదా, ఈ కూర నాకు నచ్చలేదు, ఈ కూర నాకు ఇష్టం లేదు, ఈ కూర నాకు అక్కర్లేదు. ఎలాగైతే వెలుచూపును బట్టి చూస్తుంటున్నారో, ఎప్పుడు విన్నా వాక్యమే కదా, ఎప్పుడు తిన్నా కూడే కదా, ఎప్పుడు తిన్నా ఆహారమే కదా, ఎప్పుడు విన్నా వాక్యమే కదా అన్నట్టుగా యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై
ఈ వాక్యము వద్దని జనులు దానిని ఏం చేయుచున్నారట? తృణీకరిస్తూ ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి దేవుడు నిర్గమకాండంలో చెప్పిన మొదటి మాట ఏమిటంటే, మీరు దానిని తినవలసిన విధం ఏమిటంటే మీ నడుములను కట్టుకొని అన్నాడు దేవుడు. అంటే దేవుని వాక్యము కొరకట నువ్వు నడుము కట్టాలి. చెప్పండి, దేవుని వాక్యం కొరకు నడుము కట్టాలి. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళుదునా, ఎప్పుడు ఆయన సన్నిధిని నమస్కరిస్తున్నా, అయ్యో నేను వెళ్ళిపోయేసరికి దైవజనుడు వాక్యం ప్రారంభించేస్తాడేమో బాబోయ్ అనేటువంటి ఆ దైవాశక్తితో నువ్వు పరుగులు 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 తీసుకుంటూ రావాలి. కొందరు కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఆదివారం ఒక్కొక్క అమ్మ ఇస్త్రీ పెట్టి పెడుతుంది, కరెక్ట్గా మందిలు ఉంటాయి ఆయనకి. అప్పుడే ఇస్త్రీ పెట్టి ఆవిడ చేసుకునే టైంకి భర్త అంటాడు, ఏమే ఈ చొక్కకు 2 గుండీలు వేస్తావా అంటాడు. అప్పుడే కూతురు కొడుకో, అమ్మ ఇగో నా గౌను కూడా నీవు పనుల పని ఇస్త్రీ వేసి. ఏమండి, బట్ట అనేది శరీరాన్ని కప్పుకోవటానికి, కానీ దానికి మ్యాచింగులతో మనకేం అవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఉండాలి, ఇది లేకపోతే నన్ను అదోలా చూస్తారేమో, ఖచ్చితంగా ఇది నాకు ఉండాలనేది ప్రభువులోకి రాకముందు ఆ బుద్ధులు, ఆ పొరపాట్లు, అలవాట్లు మనలో ఒకటే ఉండొచ్చు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఒకవేళ చెప్తున్నాను వినండి, తలారా స్నానం చేస్తాం, టైం అయిపోతుంది, వీలైతే నీళ్లు కారుతుంటుండగానే నువ్వు దేవుడి మందిరానికి వచ్చేయాలి. తల్లుంటే ఒకవేళ జడ్లోంచి నీళ్లు కారొచ్చు, కానీ నాకు వాక్యం కావాలి. అయ్యో ఈ దినము నేను వాక్యానికి దూరం అయిపోకూడదు అని చెప్పేసి ఆ పరుగు పరుగున ఒక రబ్బర్ బ్యాండ్ ఏదో పెట్టుకుని పైపున అలా తుడిచేసుకొని నువ్వు పరుగు పరుగున దేవుడి సన్నిధికి వచ్చేసే వ్యక్తి అయి ఉండాలి. అద్దం దగ్గర నిలబడి వంకిలు ఇలా తీసుకుంటూ ఇలా తీసుకుంటూ ఇలా తీసుకుంటూ ఇలా తీసుకుంటూ నువ్వు నీట్గా సింగారించుకొని ఇక్కడికి వచ్చేలోగా ఇక్కడ ప్రార్థన ముగింపు కూడా అయిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు నీ దీపం ఎలాగ వెలుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. మీరు ఆ వాక్యమునే గొర్రెపిల్ల మాంసము తినవలసిన విధమేమనగా మీ నడుములను కట్టుకొని అన్నాడు. అంటే దాన్ని తినేటప్పుడు నీకేం కావాలట? ఒక సిద్ధపాటు. ఎస్, 6 100 6 తొలి ప్రార్థనలో నేను దేవుని సన్నిధిని కనబడాలి, అంతే. కావాలతో వచ్చిన తర్వాత భోజనం వండుకుంటా, వచ్చిన తర్వాత ఇంట్లో నేను పోయి వెలిగిస్తా. మొదట నా దేవుడికి ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వాలి. ఈ వారం దినాలు దేవుడు నన్ను నా కుటుంబానికి సంరక్షించాడు. ఉదయం లేచి పెద్ద పెద్ద అట్లు రొట్లు దెబ్బ రొట్లు మనకు అవసరమా? ఆదివారం పూట ఏమన్నా అప్పుడే భర్త వెళ్ళి మేకమాంసం పెద్ద తలకాయ తీసుకురావాలంటే దిక్కుమాలుడు వెళ్ళి అట్టయానికి వెళ్ళి తీసుకురావాలా, దాన్ని పులిసెట్టాలా, అవన్నీ పెట్టుకోవాలి. ఏదో ఒకటి అందులో కొదువు వస్తుంది. మళ్ళీ కొడుకుని ఒరే అల్లం మొక్క పట్టరారా, ఒరే అది పట్టరారా అన్నాడు. ఆడు వచ్చేటప్పుడు ఏ సైకిల్ వేసుకోవటం ఇది ఆండు గుద్దేయటం. ఏమండి ఆదివారం పూట అన్ని దిక్కుమాల పనులన్నీ మనకు అవసరమా? దీనివల్ల ఏం జరుగుద్దంటే ఇంకా వెలుగుతున్న నీ దీపాన్ని నువ్వే ఆర్పేసుకుంటున్నావు. వెలుగుతున్న దీపాన్ని అలా వెలగనివ్వండి. ప్రభువు అంటాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండేనని చెప్పి యోహానును గురించి రాయబడ్డాడు. కాబట్టి వాక్యం తినేటప్పుడు నువ్వేం కట్టాలంటే ఖచ్చితంగా నువ్వు నడుం కట్టాలంతే. రెండవది, అందులోని రెండవ భాగం ఏంటో తెలుసా ప్రియులారా? కర్రను చేత్తో పట్టుకోమన్నాడు ఆయన. తినేటప్పుడు ఏం కావాలంటండి? కర్రను చేత పట్టండి అన్నాడు ఆయన. మీ నడుములను కట్టుకొనుడి, అలాగే మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీరు కర్రలను చేత పట్టి చెప్పులు తొడుక్కొని పొరపడుచు దానిని మీరు తినవలేను అన్నాడు. కర్ర అనే మాటకు అర్థం కూడా ఏమిటంటే అది కూడా దేవుని వాక్యానికి వస్తుంది. కర్ర అనగా దావీదు అంటాడు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించు. దుడ్డి కర్ర అనే మాటకు అర్థము దేవుని యొక్క గ్రంథమే, వాక్యమే. వాక్యమే మనల్ని బ్రతికించాడు. ఏమండి, ఎవరైనా నడిచేటప్పుడు ముసలివాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? కర్ర పట్టుకొని నడిచేవాళ్ళని ఏమన్నా చూసారండి? ఒకసారి చెయ్యొద్దండి. చూసారా? 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 సరే, కర్ర చేత్తో పట్టుకొని నడిచే వ్యక్తి ఎప్పుడైనా కర్రను ముందు నడిపించిందా, లేక తాను ముందు నడుస్తూ కర్రను వెనకాల తీసుకెళ్ళిందా? చెప్పాలి అమ్మా. కర్రే. గాంధీ గారి చేతిలో కూడా కర్ర చూస్తాం మనం కదండి. కర్ర ముందుంటుంది. కర్ర ఒక అడుగు ముందుంటుంది. చెప్పాలి. ఆ కర్రకు ఒక అడుగు చెప్పాలి మనం ఉంటాం. అవునా కాదా? ఇది నిజమా కాదా? అబద్ధమా నిజమా? కదండి. ప్రభు అక్కడ చెప్పిన మాటలో రెండో మాట ఏంటో తెలుసా? మీ కర్రలను చేత పట్టుకొని చెప్పులు తొడుక్కొని త్వరపడుచు దానిని మీరేం చేయాలి? భుజించండి అన్నాడు. అందులోనే రెండో మాట చెప్తున్నాను, ఏమిటంటే కర్రను చేత పట్టండి. కర్ర అనే మాటకు అర్థం కూడా ఇక్కడ దేవుని గ్రంథమే.
దేవుని వాక్యమే. అంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? ముందు స్థానంలో పెట్టు. దేవుని యొక్క వాక్యానికి ఒక్క అడుగు నువ్వు వెళ్ళి వెనకాతలు నిలవబెడు. కానీ ఎప్పుడు కూడా నువ్వు ముందు ఉండడానికి ప్రయత్నం చేసి వాక్యాన్ని వెనకాతలు పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయక. కర్ర ముందుంటే ఏం జరుగుతుంది తెలుసా? అది గొర్రెల కాపరైనా మరి ఎవరైనా సరే కర్ర ముందు ఎందుకు పట్టుకెళ్తారో తెలుసా? ఎదురుగా ఏ తోడేళ్ళు వచ్చింది, ఏ సర్పమైన రోడ్డు మీద ఉన్న వెంటనే కర్రతో ఏం చేస్తాడట? ఆయన అలాగా విసిరి పారేస్తాడు. కర్ర అనేది తాను వెళుతున్న ప్రయాణానికి ఒక్క అడుగు కర్ర ముందు స్థానంలో ముందు లైన్లో ఉండాలి. కర్ర ఎప్పుడు తనతో సమానంగా కానీ కర్రను తన వెనకాతలు పెట్టుకొని రావటం అనేది కరెక్ట్ కాదు. కర్ర అనేది ఎప్పుడు కూడా తనకంటే ముందు స్థానంలో ఉండాలి. ఏమంటే అలా కర్ర పట్టుకొని నడిచేటువంటి వారి చేతిలో కర్ర ఎప్పుడైనా మీరు చూసారా? ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది అంటే పై భాగం నున్నగా ఉంటుంది. పట్టుకొని 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 ఏమైపోద్దట? అది చాలా స్మూత్గా అయిపోతుంది. మరి కింద భాగం ఎలా ఉంటుంది? ఉంగరాలు 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 జుట్లాగా కింద భాగం అంతా ఏమైపోద్దట? అది అలాగ రింగులు 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 తిరిగినట్టుగా అయిపోతుంది. అంటే ఆ కర్ర అలా అయిందంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తి చేతిలో ఆ కర్ర అనేక సంవత్సరాలు ఏం చేయబడిందట? వాడబడింది. అలా వాడబడగా తన చేతిలో ఉన్న గ్రిప్ పట్టుకున్న హ్యాండ్ చేతితో పట్టుకున్న భాగము కర్ర నున్నగా మారిపోతుంది. ఎస్, మన చేతుల్లో కూడా దేవుని వాక్యము అరిగిపోవాలి ప్రియులారా. దేవుని వాక్యం మన చేతుల దివారాతులు 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 చదవగా 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 బైబిల్ యొక్క పేపర్ కూడా పల్చగా నున్నబడిపోవాలి. కొందరు జీవితాలు అలా కాదు. అమ్మ ఆదికాండం తీయండి అంటే వెనకాల ఎక్కడో వెతుకుతుంటారు. అంటే అర్థం ఏంటి? నీ బైబిల్ నీ చేతులు ఇంకా నున్నంతనాను రాలేదు. ఈరోజు కూడా కొందరు బైబిళ్ళు పేపర్ 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 అంటుకుపోయే ఉంటాయి. ఇంకా ఈరోజు కూడా ఇవి ఓపెన్ కావు. అంటే ఎప్పుడో నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావు కాబట్టి దానిలో నున్నతనం అనేటువంటిది రాలేదు. ఒక మహాభక్తుడు అన్నాడు, బైబిల్ గ్రంథము అనబడిన ఈ గ్రంథము, ఈ వాక్యాలు, ఈ పేపరు నల్లబడితేనట మన హృదయం తెల్లబడతాదట. చెప్పండి, బైబిల్ ఏమవ్వాలి? నల్లబడాలి. నల్లబడిందంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు చదివి 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 చేతులు తట్టి తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పితే పేపర్ ఏమవుతుంది? నల్లబడిపోతుంది. అంటే అది నల్లబడిందంటే అర్థం ఏంటి? బైబిల్ ఎప్పుడు తెల్లగా ఉండకూడదు. తెల్లగుందంటే అర్థం ఏంటి? పక్కన పెడుతున్నావు అంతే, దాన్ని చదవట్లేదని అర్థం. అదే కనుక నువ్వు చదువుతూ ఉంటే ఆ పేపర్ ఏమవుతుంది చెప్పండి? ఎస్, నల్లబడుతుంది. అది నల్లబడిందంటే ఎంతో జీవం మనలో పొందుకుంటున్నాము అని అర్థం. అలాగని చెప్పి పొద్దున్నే తెల్ల బైబిల్కి మసిపామని నేను చెప్పట్లేదు, మీకు డైరెక్షన్ ఇవ్వట్లే. అట్లా పొయ్యి దగ్గర ఉన్న మసి తీసుకొచ్చి ఒక పేపర్కి ఇలా పావేసేయండి, చూడమ్మా నా బైబిల్ ఎంత నల్లగా అయిపోయిందంటే ఎన్ని సంవత్సరాలు బట్టి చదువుతుందని తెలుసు అని ఆ విధంగా డప్పా కొట్టుకోవద్దు మనం. ఏమన్నా కొంతమంది ఉన్నారంటే ఎంత అసలు బైబిల్ వారు తీయటం కూడా జాతక. ఒక ఆమెకు ఒక ఆయన వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక పోస్ట్ మ్యాన్. అది ప్యాక్ ఓపెన్ చేయడంతో ఎగిరి గంతులేసింది, చాలా సంతోషపడింది, చాలా ఆనందించింది. ఆ పోస్ట్ మ్యాన్కి ఇవ్వాల్సిన దానికంటే అదనంగా కూడా ₹4 డబ్బులు ఎక్కువే ఇచ్చింది. అమ్మ ఇంత అక్కర్లేద్దమ్మా అన్నాడు పోస్ట్ మ్యాన్. లేదు బాబు, నా సంతోషం కొద్ది నేను ఇస్తున్నాను, ఆనందంగా తీసుకెళ్ళు అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ ఇచ్చినటువంటి ఆ బహుమానం, ఆ వచ్చిన గిఫ్ట్ నా చేతితో పట్టుకున్నది. ఆ తర్వాత ఎందుకు మర్చిపోయింది. నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, 6 నెలలైంది. ఊరంతా వెతికింది, ఎక్కడ దొరకలేదు. ఒక దినాన్న ఒక మీలాంటి దైవజనుడు, మీ సంఘ కాపర్ లాంటి దైవజనుడు ఒక దినాన్న నా ఇంటికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆమె ప్రార్థన చేయించుకుంది దైవజనుడి చేత. ఆ దైవజనుడు ప్రార్థన మాత్రమే కాక, అమ్మ ఒకసారి బైబిల్ తెచ్చుకోరా తల్లి, ఒక చిన్న వాక్యం నేను చెప్తాను, బైబిల్ తీసుకురారా అంటే, చెప్పేండి అయ్యగారు నోటి మాటతో అన్నదట. లేదమ్మా, ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తెచ్చుకోరా అన్నాడట. ఆ అమ్మెల్లి బైబిల్ తెచ్చింది. అందరికి తెలిసిన కీర్తనే, అమ్మ 23వ కీర్తన ఒకసారి తీరా తల్లి అన్నాడట. 23వ కీర్తన ఇలాగ ఓపెన్ చేసరికి గంతులేయటం మళ్ళా మొదలెట్టిందట.
అమ్మ ఇదేటమ్మకనే వాక్యం ప్రారంభించుకుని ఎందుకు నెల గొంతులేస్తున్నావురా తల్లి అన్నట్టు. అయ్యి బాబోయ్ మీరు వచ్చిన వేళ విశేషం అద్భుతం బాబోయ్, బాబోయ్ దేవుడే మిమ్మల్ని పంపించాడు బాబోయ్ అయ్యగారు అని. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఆమె ఫ్రెండ్ అంట గల్ఫ్ నుండి పేలు దువ్వి అని పంపించిందట. పేలు దువ్వి అని. ఆ పేలు దువ్వి అని తీసుకొచ్చే పోస్ట్ మ్యాన్ ఇంటికి తీసుకొచ్చి ఆ కవర్ ఇచ్చేటానికి ఈ అమ్మ 23వ కీర్తన చదువుకుంటుంది 6 నెలల క్రితం. ఆ పేలు దువ్వేని ఆ 23వ కీర్తన అధ్యాయంలో పెట్టేసి బైబిల్ పక్కన పెట్టి తగలడింది అంతే. 6 నెలలు వరకు దాని ఛాయ్ కూడా వెళ్ళలేదు ఈ అమ్మ. ఇల్లంతా వెతికితే దువ్వేని అక్కడ దొరకలేదు. భర్తను తిట్టుకుంది, పిల్లల్ని తిట్టుకుంది, ఇరుగు పొరుగు వాళ్ళని తిట్టుకుందట ఆ బంగారు దువ్వేని కోసం, ఆ పేలు దువ్వేని కోసం. ఎప్పుడైతే ఒక రోజు దైవజనుడు వెళ్ళి అమ్మ ఒకసారి బైబిల్ పట్టరా ఒక 23వ కీర్తన అంటే 23వ కీర్తన ఇలా ఓపెన్ నిజంగానే అందులో ఆ బంగారు దువ్వేని దొరికేసి అప్పుడు అనుకుంటుంది అయ్యో మహానుభావ మీరు వచ్చిన వేళ విషయం చాలా గొప్పది. అంటే ఈ అమ్మ ఎంతకాలం అయిందా బైబిల్ తీసి? అర్థమైపోయింది కదా ఎంతకాలం అయిపోయింది. అదే ప్రతిరోజు తీస్తే దళసరం మనకు తెలియదా, అందులో ఏదో వస్తుందన్న సంగతి మనకు తెలదా? ఏమంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది అప్పుడప్పుడు మనకు కనబడతారు. అంటే దేవుని వాక్యాన్ని వెనక పెడుతుంటారు వీళ్ళు, తాము ముందుంటారు, దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు వెనక పెడతారు. ఎప్పుడు అలా పెట్టబాకండి. కర్రని ఎప్పుడు కూడా నడిపించే వ్యక్తి కర్ర మీద ఆధారపడతాడు, కర్ర వ్యక్తికి సపోర్ట్ ఇస్తుంది. ఆ కర్ర అనేది దారి మధ్యలో అది గొయ్యి అయితే గొయ్యి అని చెప్పొద్ది, రాళ్ళు అయితే రాళ్ళు అని చెప్పొద్ది. ఏమంటే గుడ్డోడి చేతిలో కూడా కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర తాడు అలా వెళ్తున్నప్పుడు వాడికి ఆ కర్ర వాడికి ఆనవాళ్ళు చెప్పుద్ది. ఒరే అబ్బాయి ఇక్కడ రాళ్ళు ఉన్నాయరా ఇలా ఎలక, ఒరే అబ్బాయి ఇక్కడ ముళ్ళ తొప్పులు ఉన్నాయరా, ఒరే అబ్బాయి ఇక్కడ ఓబు ఉందరా, ఇక్కడ గొయ్యి ఉందరా అని వాడికి ఆ కర్ర డైరెక్షన్ ఇస్తుంది. ఎస్, మన జీవిత ప్రయాణములో దేవుని వాక్యాన్ని ముందు స్థానములో నువ్వు పెట్టు, అప్పుడే నీ దీపం ఏమవుతుంది వెలుగుతూ ఉంటుంటుంది అన్నమాట. అంతే తప్ప వాక్యాన్ని నీతో సమానంగా చేయటం కానీ లేదా వాక్యాన్ని పక్కన పెట్టడం కానీ నువ్వు ముందు స్థానంలో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయబాక. కొన్ని సందర్భాల్లో చూస్తాం పెళ్ళిళ్ళు పేరంటాలు ఇలాంటి కార్యక్రమంలో వాళ్ళు చాలా చురుకుగా ముందు స్థానంలోకి వచ్చేస్తారు. ఇదేంటమ్మా నువ్వు బాప్తిజం పొందేవు కదమ్మా ఇలా చేయకూడదంటే, దాందే ఉందండి అయ్య గారు పెళ్ళిళ్ళు ఎప్పుడైనా జరుగుతాయా ఏంటి జీవితంలో ఒక్కసారే కదా అని చెప్పి అంతవరకు పావురంలా కనబడిన ఈ అమ్మ ఒక్కసారి కాయక రూపం ఎత్తేస్తుంది అనమాట. ఎప్పుడు కనబడిపోతారు వీళ్ళు నిజ స్వరూపాలు అంటే ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు ఆచారాలు సిద్ధాంతాలు ఇలా ఉంటాయి చూస్తారో అలాంటప్పుడు అమ్మ ముందు లైన్లోకి వచ్చి నిలబడుతుంది అనమాట. వద్దు, ఇంతవరకు తెలియకే మనం ముందుండి చాలా నష్టపోయాం. దేవుని వాక్యం తెలియక, దేవుని వాక్యం అంటే ఆ రోజుల్లో మనకు తెలియక మనం ముందుండి చాలా విషయాల్లో మనం దెబ్బయ్యం లేక నష్టపోయాం. ఇంకా అలా నష్టపోకుండా నడిచే ప్రతి వ్యక్తి కూడా తాను నిలబడుతూ గమ్యానికి చేరాలంటే కర్ర ముందు నడుస్తుండాలి, కర్ర వెనకాల మనం నడవాలి. సేవకుడు ముందుండాలి, వాక్యం ముందుండాలి, దేవుని గ్రంథాన్ని ముందు పెట్టాలి. కొన్ని సందర్భాలు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు బైబిల్ తాగబాక, ఆ ఇంటికి మనం వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకోలేదు బాబోయ్, ఆ ఇంట్లో అసలు మనుషుడు మంచుడు కాదు బాబోయ్ అని చెప్పేసి కొన్ని సందర్భాలు మనంతటా మనం ఇంకా ఇరుకు చేసుకునేటట్లుగా బైబిల్ మనం వెనకాతలు దాస్తూ ఉంటాం. ఒకవేళ అది మన కూతురే కావచ్చు, అల్లుడింటికి వెళ్ళాం, అల్లుడికి అస్సలు బైబిల్ అంటే ఇష్టం లేదని అనుకుందాం మాట వరుసకి. ఏంటే మీ అమ్మ వచ్చినప్పుడల్లా పుస్తకం పట్టుకొస్తుంది అని అంటాడు, కూతురుని అంటాడు. అయ్యా ఏం చేసింది అయ్యా, ఆవిడకి నచ్చింది ఖాళీ టైంలో చదువుకోవడానికి తెచ్చుకుంది అంతే కదా, మిమ్మల్ని చదవమని చెప్పే ఏమే అందులో అసలు ఏముంటుందే ఏదో మాట అంటాడు. అయ్యా ఎప్పుడైనా మీరు ఒకసారి చదివితే కదా అందులో ఏముంటుందని చెప్పడానికి నా నోటితో నేనేం చెప్పమంటారు, లేదా మా అమ్మను మీరు అడగండి ఒకసారి, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అత్తయ్య గారు మీరు వచ్చినప్పుడల్లా పుస్తకం పట్టుకుంటారు నల్ల పుస్తకం అందులో ఏముంటుందని మీరు అడగండి, ఆవిడే ఏదో ఒక రోజు చెప్పుతుంది. ప్రియులారు, ఈరోజు మనం చెప్పిన మాట సంవత్సరాల తరబడి అయినా సరే చెప్పిన మాట జీవం గలది కాబట్టి ఏదో రోజు ఆ మాట మొలకెత్తుతుంది. 4 ఏళ్ల క్రితం మా అత్తగారు చెప్పింది, 5 ఏళ్ల క్రితం నా స్నేహితుడు చెప్పాడే, 10 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ చెప్పిందే ఇదే మాట. ఒకసారి నేను ప్రభువుకి ప్రార్థన చేసి చూస్తాను, ఆయన నన్ను ఈ విషయంలో ఆదుకుంటాడు అని చెప్పేసి ఏదో కష్ట సమయంలో ఆ వ్యక్తికి ఆ మాట గుర్తుకి రావచ్చు. మనమే బైబిల్ని దాచేసేవారుగా పక్కన పెట్టేసేవారులాగా, ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తున్నారు, ఒరే ఆ బైబిల్ తీస్తారా, ఒరే యేసుబాబు ఫోటోలు అని తీసేయండి రా, ఆ డైరెక్షన్ చేయకండి. రానివ్వండి, ఎవరు వస్తారా వచ్చిన అడుగుతారు, అమ్మ మీరు హిందువులు కదా మీరు పలానా, అవును బాబు మరి ఏంటి మీ ఇంట్లో ఈ ఏంటి, ఆ యేసుప్రభు ఫోటో ఏంటి, ఆ బైబిల్ ఏంటి, అయ్యా నిన్నటి వరకు నా జీవితం పలానా,
ఈరోజు యేసు ప్రభుని నా రక్షకుడు అంగీకరించాను. ఈరోజు ఆయన బట్టి నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నామంటే ఇలా ఉండటానికి కారణం నా ప్రభువును బట్టి. వాడు రానివ్వండి రానివ్వండి, ఇష్టమైతే వస్తాడు లేకపోతే మానేస్తాడు. కానీ నీ దేవుణ్ణి ప్రచురపరిచే విషయంలో, నీ దేవుని రక్షణ వార్త ఇతరులకు చెప్పే విషయంలో మాత్రం ఎప్పుడు వాక్యాన్ని కనుమరుగు చేసినట్లు దాయటానికి నువ్వు ప్రయత్నం చేయక, వాక్యానికి ముందు నువ్వు వచ్చి నీ వెనకాతల వాక్యాన్ని దాయటానికి నువ్వు ప్రయత్నం చేయవాక. నువ్వు వెనకాతల ఉండు, ఆ వాక్యాన్ని ముందు స్థానంలో పెట్టు. అప్పుడు నీ దీపం ఏమవుతుందట? అందులోని 3వ మాట ఏంటో తెలుసా? మీ చెప్పులను తొడుగుకొని అన్నాడు. నెంబర్ 1, దానిని మీరు తినవలసిన విధమేమనగా మీ నడుములను కట్టుకొని, మీ కర్రలను చేతపట్టి, మీ చెప్పులను తొడుగుకొని త్వరపడుచు దానిని తినవలెను అన్నాడు. 3వ మాట ఏమిటంటే అందులోనే మీరు మీ చెప్పులు తొడగవలెను అన్నాడు. చెప్పులనే మాటకు అర్థం ఏంటంటే సిద్ధ మనసు అనే జోళ్ళు. సువార్త వలనైనా సిద్ధ మనసు కలిగిన జోళ్ళు. ఒకప్పుడు మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధము కనుక నీ చెప్పులను తీసివే అన్నాడు దేవుడు. ఆ కొండ మీద నుండే మోషే తన చెప్పులను విడిచిపెట్టెను అనే మాట మనం చూస్తాం. కొత్త నిబంధన ఏం చూస్తాము? సువార్త వలనైనా సిద్ధ మనసు కలిగిన జోళ్ళు. ఈ చెప్పులు దేనికి సాదృశ్యం అంటే ప్రయాణానికి సాదృశ్యము. అనగా సాక్షిగా ప్రభు కొరకు జీవించటానికి చెప్పులు సూచిస్తున్నాయి. కర్ర అనేది దేవుని వాక్యాన్ని ముందు పెట్టుటలో సాదృశ్యము. అలాగే నడుం కట్టుట అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యాన్ని భుజించే విషయంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 3 పనులు నువ్వు చేసినప్పుడే చెప్పాలి నీ దీపం ఎలా ఉంటుందటండి? వెలుగుతూ ఉంటుంది. అందుకే ప్రభు చెప్పాడు, మీ నడుములను కట్టండి, మీ దీపములను వెలుగుచుండనియ్యండి అన్నాడు. ఎప్పుడు మన దీపం వెలుగుతుంది అని అంటే మనం నడుం కట్టాలి. ఏ విషయంలో నడుం కట్టాలి? నెంబర్ 1, దేవుని సన్నిధికి రావాలన్న, సమయానికి రావాలన్న పట్టుదలతో నువ్వు నడుం కట్టు. తర్వాత వాక్యం కొరకు పరుగులు తీసే విషయంలో నడుం కట్టు. చెప్పులనే మాటకి ఇక్కడ 3వ మాట ఏమిటంటే ప్రభు కొరకు సాక్షిగా జీవించు. ఏమంటే ఎప్పుడైనా మీ సేవకులు చెప్పచ్చమ్మ పలానా ఊరు సువార్తకు మనం వెళ్ళాలనుకుంటున్నామో సిద్ధపడండి అమ్మ అంటే, ఊర్లు ప్రయాణాలు చేయడానికి కొంతమంది సొంతంగా వెళ్ళిపోతుంటారు. దేవుని సువార్త అనేటప్పటికి ఎందుకో కానీ కొందరు ముందడుగు వేరు ప్రియులారు, వెనక లాగుతుంటారు. అయ్యగారు మేము రాలేము, అయ్యగారు బాగా ఎండగా ఉంది కదా, అయ్యగారు పిల్లలు వచ్చే వేళ అయింది కదా, మా వారు వస్తారు అయ్యగారు, ఈ వారం మేము రాలేము అయ్యగారు. ఇలాగ కొన్ని సందర్భాలలో దేవుని పని కోసం వెనకడిగేసేవారు ఉంటారు. అదే హాస్పిటల్కి వెళ్ళాలంటే మాత్రం ఎంత చురుగ్గా వెళ్ళిపోతారో. ఏమండి రెండిట్లో ఏది శ్రేష్టమైందండి? హాస్పిటల్కి వెళ్ళి గేటు దగ్గర పడికాపులు కాస్తూ వాడు అడిగినంత డబ్బులు చెల్లించడం అది మనకు మంచిదా? రూపాయి ఖర్చు లేకుండా ప్రభు సువార్త చేయడానికి దైవజనుడు రమ్మన్నాడు పలానా ఊరు, ఇదిగో పక్కనే మడికట, లేకపోతే అటు రామచంద్రపురం అట, లేకపోతే ప్రక్కన మెండపేట అట, సువార్తకి రమ్మని చెప్పాడు. వెళదాం పదండి. కాబట్టి దేవుని విషయములో, దేవుని సన్నిధి వాక్యము విషయములో నీ పాదాలు చురుకుతనముగా పరిగెత్తేవై ఉండాలి. అలా చేసినప్పుడే మన దీపాలు ఎలా ఉంటాయటండి? ప్రకాశిస్తాయి. నడుం కట్టే విషయంలో ఇంకొక మాట చూడండి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవాలి. ఆయన భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రం అవతల వెట్టివేసి ఒక తువాలను తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు కాళ్ళు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తన శిష్యుల పాదములను తుడుచుటకు ఆయన మొదలుపెట్టు. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీవెన్నడు నన్ను కడగరాదు అని చెప్పాను అని చూస్తాం. నా వైపు చూడాలి. ఇందులోని మరొక మాట, ఏ విషయములో నడుము కట్టాలనేది ప్రభు అక్కడ చెప్పాడు. మీ నడుములు కట్టండి, మీ దీపాలు వెలుగుతాయి అన్నాడు. 2వ మాటలో పరమార్థం ఇక్కడ యోహాను సువార్త. ఒక అంశం నిర్గమకాండం చదివాం. మీ నడుములు కట్టండి, ఆహారం భుజించినప్పుడు కర్రలు చేత పట్టుకోనండి, ఆ చెప్పులను తొడగి, ఇవన్నీ కలిపి ఒక అంశం. ఇందులోనే 2వ భాగం ఏమిటంటే
యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అవటానికి మరణానికి సిద్ధపడే ముందు అందరు కాళ్ళు కడిగాడు. అంటే తన శిష్యుల కాళ్ళు అయినా కడిగాడు. ఇలా శిష్యుల కాళ్ళు కడగటానికి ముందు ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ రాయబడినది, అంతటా భోజన పంక్తిలో నుండి ఆయన పైకి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలను తీసుకొని తన నడుమునకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల కాళ్ళు కడుగుటకు మొదలు పెట్టాను అని రాయబడి. ఇక్కడ ఈ నడుము కట్టే అనే ఈ సందర్భంలో సాక్షాత్తు తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఏమంటే ప్రభు కాళ్ళు మనం కడగటం న్యాయం. ప్రభు మన కాళ్ళు కడగటం ఏంటండి? ఏ గురువు అయినా శిష్యుడి చేత సేవలు చేయించుకుంటాడు. శిష్యుడు అనేవాడు గురువు గారు కాళ్ళు కడగటం న్యాయం. ఏమంటే ఏ ఇంట్లోనా తల్లి కాళ్ళు కొడుకు కూతురు కడగటం న్యాయమే. కొడుకు కాళ్ళు తల్లి కడగటం ఏంటండి? పాలిచ్చినంత మాత్రాన కొడుకు కాళ్ళు కడగాలని రూల్ ఏమైనా ఉందా? లేదే. అల్లుడు కాళ్ళు మాంగారు కడుగుతారు. కొన్ని సందర్భాలు చూస్తాం. ఎందుకు తెలుసా? బాబు నా కూతురు నీ చేతిలో పెడుతున్నాను రా, ఇప్పటి వరకు తండ్రిగా నేనే చూసుకున్నాను, తండ్రిగా నీకు నా బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను, భర్తగా తండ్రిగా నీవే అన్ని విధాలుగా నా చేయి తెగించుకొని నీ చేతికి నా కూతురు చేయిని అప్పగిస్తున్నా అని చెప్పి అతన్నేదో దయాహృదయుడిగా చేయటానికి అల్లుడు గారు కాళ్ళు కడగటం అనేది అక్కడక్కడ మనం చూస్తాం. రెండవది, గురువు గారు కాళ్ళు కడగటం అనేది ప్రపంచం అంతటా ఉంది. కానీ ఏ గురువు కూడా శిష్యుడు కాళ్ళు కడగటం అనే చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే మనం చూస్తున్నాం. అయితే ఆయన శిష్యుల కాళ్ళు కడగటంలో అర్థం ఏంటో తెలుసా? తగ్గింపు జీవితము. ఆ తగ్గింపు జీవితం కొరకు ఆయన ఏం చేశాడటండి? నడుము కట్టాడు. కొందరికి 4 రూపాయలు డబ్బులుంటే, మరలా చెప్తున్నాను, ఒకవేళ అనారోగ్యం ఉండి కుర్చీలో కూర్చుంటేనే నా నడుము బాగుంటుంది, కింద కూర్చోలేనని అంటే తప్పు లేదు గాక, కుర్చీలో కూర్చోవచ్చు. కానీ ఆరోగ్యం ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. నేను కింద కూర్చోవడం ఏంటి? నేను కింద కూర్చోవడం ఏంటి? ఆ కింద కూర్చున్న వాళ్ళతో నేను సమానం ఏంటి? వాళ్ళందరూ మా వీధిలో ఉంటారు, అక్కడక్కడ. వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలుసు. నా భర్త ఏం చేస్తున్నాడు తెలుసా? పెద్ద కోటీశ్వరుడు. మాకు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? 10 కార్లు మాకు ఉన్నాయి. మా పిల్లలు ఏం చదువుతున్నారు తెలుసా? పెద్ద పెద్ద చదువులు. మా పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు తెలుసా? అమెరికా, లండన్, ఇతర దేశాల్లో చేస్తున్నారు. అలాంటిది నేను వెళ్ళి వాళ్ళతో పాటు కింద కూర్చోవడం ఏంటి? అంత నాకేం అక్కర్లా. సమాజంలో అగ్రపీఠాలను, విందులో వినోదం కొరకు పెద్ద పెద్ద అగ్రస్థానాలను, ఉన్నత స్థానాలు కోరుకునేవారు చాలామంది ఉంటారు. యేసు ప్రభు వారు మనకు నేర్పించే మంచి పాఠం ఏంటంటే తగ్గింపు జీవితం. ఎవరు జీవితంలో తగ్గించుకుంటారో వారి దీపాలు వెలుగుతాయి. ఎవరు హెచ్చించుకుంటారో వారి దీపాలు ఏమవుతాయట? ఆరిపోతాయి. నీ అందాన్ని బట్టో, నీ చదువులను బట్టో, నీ సామర్థ్యతను బట్టో, నువ్వు సంపాదించిన సంపాదనను బట్టో ఎప్పుడు కూడా కాలు రెగరేయద్దు. మనము ఎంతున్నా తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. యేసు ప్రభు అంతటి వాడే నడుము కట్టి, తన ఒక రుమాలుతో తన నడుమును కట్టి శిష్యులందరినీ కుర్చీలో కూర్చుండబెట్టి ఆయన శిష్యులు కాళ్ళ దగ్గర కింద కూర్చుండి ఒక్కొక్కరు కాలు పట్టుకొని ఆయన కాళ్ళు కడిగాడండి. కాళ్ళు కడిగాడు ఆయన. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అంతటి ప్రభువే మానవ మాతృడైన పురుగు లాంటి మన దగ్గర అయినా తను తాను తగ్గించుకోగలిగాడు. మరి మనం ఎందుకు తగ్గించుకోకూడదు? ఏదో ఒక మాట అన్నారు, ఒక మాట పడినంత మాత్రాన మనకు నష్టం వచ్చేసేది ఏమీ లేదు. కొంతమంది చాలా ప్రెస్టేజీగా వెళ్ళిపోతుంటారు. నన్ను ఎవడండి అనడానికి, ఆడికి ఎన్ని గుండ్లు అండి, అసలు నేనేంటో తెలుసా అని చెప్పేసి చాలా ప్రెస్టేజీగా వెళ్ళిపోతారు. యేసుప్రభు వారిని ఎన్నో మాట్లాడినారు. ఆయన ముఖం మీదే ఉమ్మూసారు, పక్కన కూడా ఉమ్మూసడం కాదు. మనం ఏం తెలుసా? మనం చూసి ఎవరిని క్యాండర్కు అదిగో నన్ను చూసి నువ్వు ఉమ్మూసావు అంటారు. అదే పెద్ద ఫీలింగ్గా మాట్లాడతాం. అదిగో నన్ను చూసే నువ్వు ఉమ్మూసావు, నన్ను చూసే నువ్వు ఉమ్మూసావు, క్యాండర్కి వచ్చి ఉమ్మూసావు. కానీ యేసుప్రభు వారిని చూసి ఎవరు మూయలేదు ప్రియులారా. డైరెక్టర్ యేసుప్రభు వారు ముఖం మీదే ఊసారు. 270 మంది ఊసారటండి ఒకే సమయంలో ఆయన మీద. ఆ ముఖముతో అసలు కనబడలేదటండి ఆయన రూపం కనబడక ఇంత దలసరిగా క్యాండర్కి ఇచ్చి ముఖమంతా కూడా ఉమ్ములతో నిండిపోయినట్టు. ఇలా 270 మంది క్యాండర్ ఇచ్చి మూసారట. కనీసం తుడుచుకోవడానికి కూడా ఆయనకి చెయ్య వెనక్కి రాక చేతులు 2 కూడా కట్టేశారట.
ఎవరో మనం చూసి క్యాండిల్ తూ అని పక్కన మూసుకుంటే మనకు సొమ్మేం పోయింది? తగ్గించుకున్నామా మన జీవితాలు హెచ్చించబడతాయి. మాటకి పంతానికి పౌరుషంగా పోయామా మరుసటి రోజు ఉదయించే సూర్యుడిని మనం చూడమంతే. మన చెప్పులు ఇంట్లో ఖాళీగా కనబడతాయి, మనం తినే కంచం ఆ ఇంట్లో ఖాళీ ఉంటుంది, మనం తొడుక్కునే డ్రెస్సులు బీరువా నిండా ఖాళీగా ఉంటాయి. మరి ఆ బట్టలు గల మనిషేడి, ఆ చెప్పులు గల మనిషేడి అనంటే లేడు. ఏమైపోయాడు? ఇదిగో ఈరోజు ఉదయాన్నే చనిపోయాడు. పౌరుషానికి పంతాలకు పోయి కొంతమంది ఏం చేస్తారంటే జీవితాలు నష్టపరుచుకుంటారు. తగ్గించుకోవటం వల్ల మన జీవితాలు హెచ్చించబడతాయి, హెచ్చించుకోవటం వల్ల మన జీవితాలు పూర్తిగా తగ్గించబడతాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విషయంలో ఆయన నడుం కట్టాడు అని అంటే తన శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పి, నేను మీకు చేసినట్లుగానే మీరు కూడా ఒకరికి ఒకరు అలాగా చేయండి. వీళ్ళ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడు నేను ఆయన మందిరానికి వెళ్ళి తుడుచుదునా అని చెప్పి దేవుని మందిరంలో పరిచయం చేయడానికి రండి, నడుం కట్టండి. ఒకవేళ ఆ బాత్రూమ్స్ లాంటివి ఏమైనా కడగడానికి ముందుకు రండి. ఏదైనా నీళ్లు మోయాలని అనుకుంటే ఒక అడుగు ముందే రండి. ఎప్పుడైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏదైనా కూరగాయలు తరగాలని అంటే ఒక అడుగు ముందే రండి. ఫంక్షన్ రోజునే పట్టు చీరలు కట్టుకొని లాస్ట్లో ఆఖరిగా కొంతమంది వస్తూ ఉంటారు. అది మంచి లక్షణం కాదు. నీ తోటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్టు నువ్వెవరు అంత హోదాగా నువ్వు రావటానికి? ఇది నీ ఇల్లు కదా, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వు ఒక పని మనిషివి. మన ఇంట్లో మనం జమీందారులం కావచ్చు గాక, దేవుని ఇంట్లో మనం పని మనుషులు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. నా బట్ట నలగకూడదు, నన్నందరూ అలాగే చూడాలా, నేను కట్టుకొచ్చిన పట్టు చీర మీద స్టిక్కర్ కూడా నేను తీయను, నేను నడుపుతుంటే ఆ స్టిక్కర్ కూడా 3800 రూపాయల తోక ఆ స్టిక్కర్ కనబడాలా? ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి విషయాలు ఎవరి జీవితాల్లో ఉండద్దు గాక. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దైవజనులు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడటానికి ప్రయత్నం చేయడం, మన కుటుంబాలు బాగుంటాయి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్నావో నిజంగా తగ్గింపులో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీ మొరాలకిస్తాడు. హెచ్చించుకుంటే ఎప్పుడు ప్రార్థన చేయక పరిసేడు వలే వాడు హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకరి తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు కాబట్టి అతని ప్రార్థన దేవుని సన్నిధాన జ్ఞాపకార్థంగా చేరింది. అంతటి ప్రభువే తన శిష్యుల కాళ్ళను ఏం చేశాడటండి? ఆయన కడిగాడు తప్ప ఆయన కడిగించుకోలేదు. పరిచర్య చేయటానికి వచ్చాడు తప్ప పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. మరి అలాంటిది దేవుని మందిరం ఎక్కడైతే పాడైందో దాన్ని బాగు చేసే విషయంలో ఒక మెట్టు నువ్వు తగ్గి ₹1 నియంత్రణ నువ్వు ఖర్చు పెట్టి దేవుని మందిరం విషయంలో పాటుపడటంలో మనకు వచ్చే నష్టం ఏంటి? ఎన్నో సంపాదన మనం సంపాదిస్తున్నాం, ఎన్నో రూపాయలు మనం తింటున్నాం. ప్రభువులోకి వచ్చిన మన జీవితాలు బాగున్నాయి, రక్షించబడ్డాం, మన కుటుంబాలు బాగున్నాయి, నోటి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. ఇన్ని ఉపకారాలు ఇన్ని మేళ్లు చేసిన దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచటం అనేది, దేవుని మందిరంలో జరిగే పనుల విషయంలో అశ్రద్ధ చేయటం అనేది చాలా బుద్ధిహీనత. కొన్ని చోట్ల చూస్తాం మందిరంలో 10-15 ఫ్యాన్లు ఉంటాయి. ఒక ఫ్యాను ఎందుకో వైండింగ్ కాలిపోయో ఏదో సంథింగ్ వచ్చి అది ఆగిపోద్ది. దాని వంక అందరూ చూస్తారు కానీ ఎందుకో కానీ ఛాన్సర్ అంతే, అందరూ చూస్తారు. నిన్నటి వరకు ఫ్యాన్ కింద కూర్చున్న అమ్మ ఫ్యాన్ అయ్యి బాబా అంటుంది, ఆడు పని చేయట్లేదు అంటాడు, తిరగట్లేదా అని చెప్పి అమ్మ కుదు అలా జరిగిన ఫ్యాన్ కిందకి వెళ్ళిపోద్ది దేవుడి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అదే మన కొంపలో ఫ్యాన్ ఆగిపోతే మనం ఏం చేస్తాం చెప్పరే? అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు సంబంధము లేదు అనేటువంటిది. దేవుని విషయంలో ఎప్పుడు కూడా అలా తగ్గించుకోండి. వీలైతే ప్రభు సన్నిధిలో మీ సొంత ₹1 ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవునికి ఇచ్చి ఎవరు కూడా భేదవారు కాలేదు ప్రియులారా. దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోయిన వారు చరిత్రలో ఎక్కడ లేరండి. ఆయనకు కానీ ఆయన సేవకులకు కానీ ఆతిథ్యం ఇచ్చి వారికి దేవుని పరిచయం చేయటం వల్ల మరణ స్థితుల్లో నుండి కూడా అనేక మంది తప్పించబడ్డారు, శ్రమలలో వారు విడిపించబడ్డారు. ఎందుకంటే ముందు మునుపు మనం చేసిన చిన్న పని దేవుడు జ్ఞాపకార్థంగా ఉంచుకొని పెద్ద సమస్య జరిగినప్పుడట తృణమాత్రములో తక్షణమే దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. అందుకే హిజ్కియా అంటాడు, దేవా నీ ఎదుట నేను ఎలా నడుచుకుంటున్నానో అన్నీ నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రారంభ రోజుల్లో చేసిన పనిని జ్ఞాపకం చేసుకొని మరణ స్థితిలో నుండి హిజ్కియాను దేవుడు విడిపించడానికి కారణం. మరి మనలో తగ్గింపు జీవితం ఉన్నదా? తగ్గింపు జీవితం ఎవరి జీవితంలో ఉంటుందో వారి దీపాలు వెలుగుతాయి. నెంబర్ 1, దేవుని మందిరం వచ్చే విషయంలో నువ్వు నడువు కట్టు, నీ దీపం వెలుగుతుంది.
వాక్యం కొరకు పరుగులు తీసుకుంటూరా, నీ దీపం వెలుగుతుంది. వాక్యాన్ని ముందు లైన్లో పెట్టు, నువ్వు వెనకాతలు నిలబడు. అనగా కర్రను ముందు పెట్టు, నువ్వు వెనకాల నిలబడు, నీ దీపం వెలుగుతాది. సువార్తల సిద్ధ మనసు గల జోళ్ళు ప్రభు పరిచర్య చేయటానికి చెప్పులు తొడుగు, అనగా ప్రభు పరిచర్యకు నువ్వు నడుం కట్టు, నీ దీపం వెలుగుతుంది. రెండో భాగంలో ఏంటంటే శిష్యుల కాళ్ళు కడగటానికి యేసు నడుం కట్టాడు. మనకు కనబడే అంశం ఏంటంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభు అంటాడు, తగ్గించుకున్న వారందరూ కూడా ఏం చేయబడతారటండి? హెచ్చించబడతారు. హెచ్చించుకునే వారు అందరూ కూడా ఏం చేయబడతారటండి? తగ్గించబడతారు. ఒక దినాన బట్టలు ఉతికేటువంటి చాకలి వాడికి, కుండను తయారు చేసేటువంటి ఒక కుమ్మరి వాడికి ఒక విభేదం కలిగింది. ఒకే మహారాజు గారి పట్టణంలో వీళ్ళిద్దరు కూడా బ్రతుకుతున్నారు. బ్రతుకుతూ ఉంటుండగా కుండలు తయారు చేసేటువంటి వాడు, చాకలి వాడు కొత్తగా వచ్చి ఊళ్ళో బట్టలన్నీ తెల్లగా ఉతుకుతూ ఉన్నందుకు వీడికి అసూయ కలిగిందట. అసూయ కలిగి ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశానంటే, మహారాజా మహారాజా మహారాజా, మన ఊరు కొత్తగా ఒక రజకలు ఒక చాకలివాడు వచ్చాడు. అబ్బాబాబా, ఏం బట్టలు ఉతుకుతున్నాడు, మామూలుగా కాదు, నిజంగా ఎంత తెల్లగా ఉతుకుతున్నాడు, దగదగ మెరిసిపోతున్నాడు. ఊరంతా చెప్పి రాజుగారికి కూడా చెప్పాడు. అది మంచికి చెప్పిన మాట కాదు, చెడుకి చెప్పిన మాట. అలా చెప్పి ఏమన్నాడంటే, మహారాజా, మరి ఆ చాకలివాడిని పిలిపించి ఇంత తెల్లగా ఉతుకుతున్నప్పుడు మీరు ఎక్కే ఏనుగు నల్లగా ఉంది కాబట్టి దాన్ని కూడా తెల్లగా ఉతుకమని చెప్పు మహారాజా అన్నాడట. దేన్నటండి? ఏనుగును తెల్లగా ఉతుకమని. ఈ విషయం ఎవరికి దాకెళ్ళిందంటే రాజుగారి చెవిలో పడి, అయితే ఆ తెల్లగా ఉతికి నల్లగా ఉన్న వాటిని తెల్లగా ఉతికి ఆ సాగలను బిసిరండి రా అన్నాడట. వాడు కొత్తగా వచ్చాడు పాపం, ఆ ఊరు ఏదో బ్రతుకు దేరు కొరకు. వాడు వచ్చి రాజుగారి దగ్గర నిలబడి, మహారాజా చెప్పండి, ఏమైనా ఎంతకాలం అయింది ఊరు వచ్చానడు. అయ్యా నేను ఒక వచ్చి 4 నెలలు అయిందా. ఏం చేస్తుంటావు? అయ్యా బట్టలు ఉతుకుతుంటాను. ఏంటి బట్టలు బాగా తెల్లగా ఉతుకుతావంట? ఏదుందయ్యా, దేవుడు నాకు ఇచ్చే బలాన్ని బట్టి శుభ్రంగా ఉతుకు పెడుతుంటాను. ఆ బట్టే ఉతుకుతావా దేన్నైనా ఉతుకుతావా అన్నట. దేన్ని అంటే ఎలా ఉతుకుతాను మహారాజా, నేను వస్త్రాన్ని మాత్రం తెల్లగా ఉతుకుతాను. అదో పంచే, నా ఏనుగుని తెల్లగా నువ్వు చేసే, శుభ్రంగా ఉతికే నా ఏనుగుని అన్నట. ఈ పక్క నుండి వీడు ఓ గుసగుసలాడు నవ్వేస్తున్నాడట. ఎవడో నల్లని కొండలు తయారు చేసే కొబ్బరి వాడకు చూసేటి సాకులోడు. సరే మహారాజా, మీరు చెప్పినట్లుగా మీ ఏనుగుని ఏం చేస్తాను? తెల్లగా ఉతికేస్తాను. అయితే మరి ఆ ఏనుగును ఉడకబెట్టాలి కాబట్టి పెద్ద కొండోడు తయారు చేయాలి. ఏనుగును కూర్చోబెట్టే కొండనే మనోడి చేత ఏం చేస్తే వెంటనే బట్టలు ఉతికేస్తాను మహారాజా అన్నాడు. ఎవరికట? ఏనుగును కూర్చోబెట్టే కొండ. ఎవడు చేస్తాడంటే దాన్ని? ఏనుగును కూర్చోబెట్టే కొండ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేస్తే ఆ పొయ్యిలో ఆ కొండలో నేను ఏనుగును కూర్చోబెట్టేసి శుభ్రంగా ఉడకబెట్టేసి బట్టలు ఉడకబెట్టినట్టు తెల్లగా ఉతికేస్తాను మహారాజా అన్నట. అప్పుడు ఇటు చూసిన మహారాజు ఎవరా అన్నట. మహారాజు నన్ను క్షమించండి అన్నట్టు. ఏముందయ్యా, ఆయన నా ఏనుగును తెల్లగా చేస్తానంటున్నాడు, దానికి తగ్గట్టుగా నువ్వు ఒక కొండ చేసండి. మహారాజా, ఇది జరిగే పని కాదు. మరి ఇది జరిగే పని కాదన్నప్పుడు నల్లగా ఉన్న ఏనుగు తెలిపైపోతుందా? ఇలాగ కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారుగా కనబడుతుంటారంటే, అవకాశం దొరికింది కదా 4 రాళ్ళు ఆడి మీద పడేసేటట్లుగా కొంతమంది హెచ్చించుకుంటూ అవకాశం దొరికిందని అవతల వాడిని బాగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు అలా ఉండకండి. ఎదుటి వ్యక్తిని గనుడుగా మీరు ఎంచండి. దేవుని పనిచేసే వారిని గొప్పవారిగా మీ జీవితాల్లో ఎంచండి. వారిని అభినందించండి. మన జీవితాలు వర్ధిల్లుతాయి. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మరొక మాట ఏమిటంటే, మీ నడుములను కట్టండి, మీ దీపాలు వెలుగుతాయి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నడుం కట్టాలా, వాక్యం వినే విషయంలో నడుం కట్టాలా, తర్వాత వాక్యాన్ని ఇతరుల దగ్గరకు మోసుకొని సువార్తకు వెళ్ళే విషయంలో నడుం కట్టాలి. వాక్యాన్ని నువ్వు ముందు పెట్టాలి. అలా పెడితేనే మన దీపాలు వెలుగుతాయి. రెండవది, తను తాను తగ్గించుకుంటే చెప్పండి, దీపం వెలుగుతుంది. మూడో మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త చివరి అధ్యాయం. యోహాను సువార్త చివరి అధ్యాయాన్ని మనం చదవగలిగితే అక్కడ చివరి అధ్యాయంలో 21:18 ఈ మాట రాయబడి ఉంటుంది. నీవు యవ్వనుడవయుండినప్పుడు నీ అంతట నీవే నీ నడుమును కట్టుకొని నీకిష్టమైన చోటికి నీ వెళ్ళితివి. నీవు ముసలవాడవైనప్పుడు
నీవు నీ చేతులను చాపెదవు, వేరు ఒకడు వచ్చి నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి అతడు నిన్ను మోసుకొని పోవు. చాలు, ఈ మాట చెప్పి ముగిస్తా, జాగ్రత్తగా వినండి. ఏ విషయంలో మనం నడుము కడుతున్నాం, అసలు ఏ విషయంలో మనం నడుము కట్టాలి, ఏ విషయంలో మనం నడుము కడితే మన ఆత్మీయ దీపం వెలుగుతుంది అని అంటే, ఇక్కడ మూడవ మాట ఏమిటంటే, యేసు ప్రభు వారికి పరలోకానికి ఆరోహణమయ్యేటువంటి రోజు. అది ఒక తిబేరియా సముద్ర తీరం. అక్కడ యేసు ప్రభు ఇక చనిపోయాడు, బతికి ఇంకా రాడని అనుకొని శిష్యులు యథాప్రకారంగా ఆ వలలు చేత పట్టుకొని సముద్ర తీరాన్ని వ్యాపారం చేసుకోవడానికి పోయారు. యేసు క్రీస్తు ప్రభు వారు మరలా అక్కడ ప్రత్యక్షం అవటం జరుగుద్ది. అక్కడ శిష్యులు ఆయనకు భోజనం పెట్టడం జరుగుద్ది, ప్రభువే అని గుర్తించడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ ఒక సంభాషణ జరుగుద్ది. పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావంట. అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయు, నా గొర్రెలు మేపు అని 3 సార్లు చెప్తాను. అలా చెప్పి ఈ చివరిలో ఏమన్నాడు తెలుసా? చూడు, నీవు యవ్వనుడు అయి ఉన్నప్పుడు నీ అంతటి నీవు నడుము కట్టుకొని నీకు నచ్చిన చోట్లకు నీవు వెళ్ళితివి. అయితే నీవు ముసలవాడు వేరే ఒకడు వచ్చి నీ నడుం కడతాడు, అలా కట్టి నీకు నచ్చని చోటికి అతడు నిన్ను మోసుకొని లెక్క తీసుకొని పోతాడు అన్నాడు. నిజమే, యవ్వన ప్రాయములో ఉన్న వారందరూ ఎవరి నడుము వాళ్ళే కట్టేసుకుంటారు. ఇవాళ ఏ ఊరు వెళ్దాం, వెళ్ళిపోదాం. ఇవాళ ఏం తిందాం, తినేద్దాం. ఇవాళ ఏ సినిమాకి వెళ్ళిపోదామా, వెళ్ళిపోదాం. ఈరోజు ఏం చేసేద్దామా, అన్ని చాలా స్పీడ్గా అయిపోతాయి. ఏమంటే యవ్వన ప్రాయములో తినే భోజనం 100 ఏళ్ళు వయసు వచ్చేసిన తర్వాత ఎంత మాసం మొక్కలాడితే తింటాడండి? అమ్మ చిరిగిపోద్దురా. ఏమంటే 100 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆ బిర్యానీలు పెడతాడు, తింటాడంటాడు? తినలేడు కదా. అంటే వయస్సులో ఉన్నప్పుడు మనం ఏదైనా చేసేస్తాం, ఎంత దూరం అయినా వెళ్ళిపోతాం, ఏదైనా తినేస్తాం, ఏదైనా తినేసి ఆరగించేసుకోగలుగుతాం గాక. అది ప్రారంభ దశలో. అన్ని రోజులు ఒకేలా ఉంటాయి. ప్రారంభంలో మనం 10 మందిని నడిపించేమో, వృద్ధాప్యం వచ్చారు బాబురే నా చేపట్టుకోరని మనం అంటాం, అంతే కదండి. వయసు మళ్ళీ కొలది మనం ఇతరుల మీద ఆధారపడాలి. ఒకప్పుడు ఎవరో మన మీద ఆధారపడితే పడచ్చు, ఇతరులకు మనం దారి చూపిస్తే మనం చూపించవచ్చు. వయసు మళ్ళీ కొలది ఇతరులు మనకు దారి చూపిస్తారన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇక్కడ ప్రభు చెప్పాడు, నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ అంతట నీవు నడుము కట్టుకున్నావు, నువ్వు ముసలివాడు అయ్యే సమయం వస్తుంది, అప్పుడు నీ చేతులు ఇతరుల వైపు నువ్వు చాపుతావు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటు. ఇష్టం కాని చోటు అంటే ఏంటంటారు? అది పేతురికి అసలు శ్రమ పడటం అంటే ఇష్టం లేదు. ఒక దినాన యేసు ప్రభు చెప్తే, మనుష్య కుమారుడు యెరూషలేము వెళ్ళి అన్యజనులకైనా అప్పగించబడతాడు, వారు ఆయన కొట్టి చంపిదారు, తిరిగి 3వ దినాన లేస్తాడు అంటే పేతురు చేయబట్టుకొని ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు మరణము దూరమవునుగా. అంటే పేతురికి ఎప్పుడు కూడా చావన్నా శ్రమలన్నా ఇష్టం లేదు. చరిత్రకారుడు ఒక ఆయన చెప్తాడు, పేతురు గారికి భార్య ఉండేది. పేతురు గారి భార్య కంటే ముందు పేతురు చచ్చిపోవాలి వాస్తవానికి. ఒక సందర్భంలో నేను ఇంట్లో లేనని చెప్పి తలుపు వేసేని చెప్పేసి భార్యను మరణానికి అప్పగించి పేతురు దొడ్డిదారంట పారిపోయాడట. ఆ రోజుల్లో సువార్త చేస్తున్నాడు, అవతల రాండు వారు సువార్త పేతురు వల్ల జరుగుతుందని ఎరిగి పేతురును పట్టుకోవడానికి వచ్చినప్పుడు భార్యను ముందు పెట్టి పేతురు తప్పించుకొని దొడ్డిదారంట పారిపోయాడని. అంటే ఎంత యేసు ప్రభువుని నమ్మిన అతనిలో ఆ దురుకుతనము, పిరికితనం అనేవి 2 కూడా ఉండేయట. ప్రియులారా, కొంతకాలానికి పేతురు భార్యే ప్రభు కొరకు ముందుగా హతసాక్షి చచ్చిపోయిందట.